దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే, దెయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే. రక్షణ పొందిన వాళ్ళు కూడా దెయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దయ్యాలు రావు. కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా? నమ్మాలి. ఎందుకు తెలుసా? కొంతమందికి దేవుని కంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు. దెయ్యం కదలాలన్నా, దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం. మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది. దేవుడు పనిచేయాలన్నా, దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం. నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావనుకో, ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చి కూడా నిన్ను గదిలించలేవు. ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు, అవి బలవంతమైనవని నువ్వు నమ్మట్లేదు.